హాయ్ ఫ్రెండ్స్, స్వాతి బ్యూటీ హోమ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. 33 సైజు బ్లౌజు 33-34 సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? పొడుగు వచ్చేసి 14, బ్లౌజ్ వెడల్పు వచ్చేసరికి 33 సైజు. ఇప్పుడు వచ్చేసరికి ఇది పర్ఫెక్ట్గా ఎలాగ కటింగ్ చేయాలనేది ఈ విధంగా నేను చూడండి. పూర్తిగా వీడియో స్కిప్ చేయకండి. మీకు నీట్గా క్లారిటీగా అయితే చెప్పాను. ఫుల్గా చూడండి. కొత్త వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొత్తగా నేర్చుకుంటున్నారా అయితే అసలు మీరైతే ఈ ఫుల్ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసరికి మనం బ్లౌజ్ అయితే చూడండి తిరిగేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి బ్లౌజు వచ్చేసరికి బ్లౌజ్ తిరిగేసుకొని నీట్గా చూడండి. నేను వీడియోలో చేసే విధంగా మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. తిరిగేసుకొని ఫస్ట్ బ్లౌజ్ పీస్ అయితే క్లోజ్ చేసుకొని ఉంచుకోవాలి. మడతలు ఓపెన్ చేయకూడదు. సో అలాగేమో ఇంకా కిందకి కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే ఉంచుకోండి కటింగ్ కోసం. సో కటింగ్ కాదు, ఇది స్టిచ్చింగ్ చేస్తాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఉంచుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి నేను పెట్టి మార్కింగ్ విధంగా చూసుకొని మీ బ్లౌజ్ కూడా మీరు ట్రై చేయండి. ఎందుకు రాదో అనేది నేను చూస్తాను. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. అక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకోవాలి, కిందనేమో 1/2 ఇంచ్ ఉంచుకోవాలి. ఇక వచ్చేసరికి బ్యాక్ సైడ్ నడుము దగ్గర అది కూడా ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పైన పెట్టుకోవాలి. మనం వచ్చేసరికి ఇంకా పొడుగు అనేది బ్లౌజు అలాగా తీసుకోవాలి. పొడుగు అనేది భుజాల నుంచి కిందన కుడతాం కదా, మధ్యలోని పట్టుకొని భుజం దాకా పెట్టుకొని చూసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసరికి మెడ వచ్చేసరికి బాగా సన్నగా ఉన్న వాళ్ళకి 1.5 పెట్టుకోండి. మరి బాగా బక్కగా ఉంటారు కదా, సో మామూలు మీడియం సైజు ఉన్న వాళ్ళందరికీ 2 పెట్టుకోండి. 33-34 అలా ఉంటారు కదా, సో దానికి 2 పెట్టుకోండి మెడ. సో భుజం వచ్చేసరికి 3 పెట్టుకోండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి వచ్చేసరికి ఇప్పుడు మీకు చూడండి కొలత తీసి చూపిస్తున్నాను. ఆ బ్లౌజ్ వచ్చేసరికి 33 సైజ్ అది. సో మీకు వీడియోలో చూపిస్తున్నాను. అదండి 33 ఉంది. నడుము వచ్చేసరికి అది పైకి కదా 34 ఉంటుంది. నడుముకి వచ్చేసరికి 1 ఇంచ్ అయితే కొంచెం తగ్గించి ఉంటుంది. కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. సో తక్కువ ఉండడం వల్ల తగ్గించి ఉంటుంది అన్నమాట. సో అలా కొలతలు చూసుకోవాలి మనం. సో నడుము దగ్గర అది పెట్టాను కాబట్టి 33 అని పెట్టాను. కొంచెం లూజ్ పెట్టుకున్నాను కదా చెస్ట్ దగ్గర, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి అగోండి పొడుగు వచ్చేసరికి 14 తీసుకున్నాను. 15 మరి ఆవిడ ఆల్రెడీ 13.5 ఉంది. నేను వచ్చేసరికి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 14 పెట్టాను. సో భుజం దగ్గర వచ్చేసరికి సేమ్ ఈ బ్లౌజ్ కూడా మీరు పెట్టుకోండి. 2 పెట్టుకొని 3 పెట్టుకోండి. బాగా లావుగా ఉన్నారనుకోండి అప్పుడేమో మెడ వచ్చేసరికి బాగా ఎక్కువ హెవీ ఒక 40 సైజ్ అనుకోండి, 2.5 3 పెట్టుకోండి. ఇక్కడ భుజం కాడ కూడా 3.5 పెట్టుకోండి, సరిపోతుంది బాగా లావుగా ఉంటే. సో మామూలు మీడియంగా ఉంటే 2 3 పెట్టుకుంటే సరిపోతుంది. ఆ పైనుంచి చంక భాగం వరకు 5.5 పెట్టాను నేను. సో మీరైతే 5.5 6 పెట్టుకోవచ్చు. ఇంకొంచెం లావుగున్న వాళ్ళకి 6.5 కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో అక్కడ వచ్చేసరికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. చాలా క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. సో అలాగా అక్కడ ఒక 1 ఇంచ్ పెట్టుకొని అలా క్రాస్గా ఇలాగా గీసుకోండి నీట్గాను. సో అక్కడి నుంచి భుజం చూడండి. ఇప్పుడు కిందన పైన భుజం మీద 2 పెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసరికి 2.5 పెట్టుకోండి కిందకి. అక్కడి నుంచి అలాగా గీసుకొని అక్కడకు కొంచెం రౌండ్ అయితే ఇచ్చుకోండి. అలా రౌండ్ ఇచ్చుకొని కటింగ్ చేసుకోండి నీట్గా. ఫస్ట్ క్లాత్ మీద కాకుండా పేపర్ మీద కూడా మీరు ట్రై చేయండి. ఇలాగ ట్రై చేసి తర్వాత క్లాత్ మీద కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. నీట్గా ఎక్స్ట్రా అవసరం లేదు, ఎక్స్ట్రాలు గట్టా మనం కటింగ్ చేయవసరం లేదు. పర్ఫెక్ట్గా మనం గీసుకుని గీత మీదేమో కటింగ్ చేసుకోవచ్చు నీట్గా.
సో చూసారు కదా అసలు అంత నీట్గా వస్తుందో. ఇలా కట్ చేసుకుంటే మీరు ఎంతమందికైనా బ్లౌజులు కుట్టుకోవచ్చు. ఫస్ట్ మీ బ్లౌజ్ మీరు కుట్టుకోండి. ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా, కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడేమో హ్యాండ్స్ అయితే మనం కటింగ్ చేసుకుందాం. అది ఏ విధంగా మడత పెడతాను అనేది చూడండి. బ్లౌజ్ ఏ విధంగా మడత పెడితే మీకు బ్లౌజ్ కూడా 80 పాయింట్లు కూడా సరిపోతుంది కటింగ్ చేసుకోవడానికి. బ్లౌజు లావుగా ఉన్న వాళ్ళు కూడా 80 పాయింట్లతోని మనం నీట్గా కుట్టుకోవచ్చు. సో ఈవిడంత లావులు కాదులేండి, మామూలుగా మీడియం సైజు చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి, ఆ సైడ్ నుంచి మనం బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసాం కదా. ఇప్పుడు ఇటువైపు నుంచి మడత పెట్టుకోవాలి. హ్యాండ్స్కి మనకి ఎంత పొడుగు కావాల్సి అంత పొడుగు తీసుకోండి. అలా తీసుకొని ఫస్ట్ మనకి హ్యాండ్స్ పొడుగు ఎంత కావాలనేది చూసుకోండి. వాళ్ళు 6, 6.5 పెట్టమన్నారు. నేనేమో కుట్లతో సహా 7 పెట్టుకున్నాను. ఆ కిందకి వచ్చేసరికి మడత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, హ్యాండ్స్ అయితే నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది ఒకసారి అవ్వండి. నేను బ్యాక్ సైడ్ కొలత తీసుకున్నాను కదా, ఆ ప్రకారం కూడా నేనైతే అక్కడ ఒక మార్కింగ్ ఇచ్చి నేనైతే 7 పెట్టమన్నారు, అంటే 6 పెట్టమన్నారు. 6.5, 7 తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనం బ్లౌజ్ అనేది పొడుగు 7 పెట్టుకున్నాం అనుకోండి, అందులో ఒక 2.5, 3 తీసియండి ఫ్రెండ్స్. తీసి ఆ చివరికి అక్కడ తీసి అక్కడి నుంచి క్రాస్ కొట్టండి. చూసారా, తీసాను. నేను తీసాను 2.5 తీసాను. సో అక్కడి నుంచి అలా తీసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ చాలా ఈజీ, ఇంకా పొడుగు హ్యాండ్స్ అయినా అంతే ఫ్రెండ్స్, అలాగే కటింగ్ చేసుకోవాలి. షార్ట్ హ్యాండ్స్ అయినా ఫుల్ హ్యాండ్స్ అయినా అంతే. అక్కడి నుంచి 2 పొరలుగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇంకా ఫస్ట్ వన్ అక్కడ కటింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక పాయింట్ ఉంచుకొని అక్కడి నుంచి డౌను అలాగా కటింగ్ చేసుకొని మధ్యలో ఒక అలా పెట్టుకోండి అంచనా కోసం ఫ్రంట్ వైపు. సో ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీద్దాము. చూడండి. సో సారీ, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏమో ఫ్రంట్ పార్ట్లో పెట్టాలి కదా. సో ఈ బ్యాక్ పార్టే అది లేకపోతే మనం కరెక్ట్గా కట్ చేయాలన్నమాట, అంటే అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది. చూడండి బ్యాక్ పార్ట్ అలా పెట్టాను అనేది. సో ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్లు చూసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎవరికైనా ఫ్రంట్ వైపు డౌట్ ఉంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో నేను మార్కింగ్ ఎక్కడెక్కడ పెడుతుంది అనేది చూడండి. సో అలా పెట్టుకొని భుజంకి పెట్టండి. తర్వాత అలా చంక భాగం అయితే అలాగ కొలుసుకోండి. అలా కొలుసుకొని ఆ చివరికి కూడా బ్లౌజ్ చూసుకొని చివరికి అక్కడ మీకు ఏమో చూడండి మెడ దగ్గర నుంచి ఫస్ట్ కొలుస్తున్నాను. అలా పెట్టుకున్నాం కదా, దాని పైకి ఒక 1/2 ఇంచ్ పైకి అయితే పెట్టుకోండి. అది నేను ఉక్స్ పట్టి నుంచి కొలిచాను, చూసుకోండి కరెక్ట్గా. అక్కడి నుంచి 4 ఉక్స్లు 4 ఉక్స్లు వచ్చే వరకు అక్కడ మార్కింగ్ పెట్టి అక్కడి నుంచి అలాగా స్ట్రైట్ లైన్ కొట్టి అక్కడి నుంచి కొంచెం క్రాస్గా మార్క్ చేసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది మీకు ఫ్రంట్ పార్ట్. అస్సలు మీరు ఎలా కుట్టినా ఇంకా వచ్చేస్తుంది. మనం ఫస్ట్ కటింగ్లో ఏ విధమైన తప్పులు చేసామంటే మరి రాదు, ఉగ్గులో వచ్చేస్తాయి అన్నమాట. సో కరెక్ట్గా తీసి కుట్టుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి ఫ్రంట్ భుజం కానించి అక్కడ చెస్ట్ ఫ్రంట్ వరకు కొలుసుకోవాలి. చూసారా, అక్కడ మార్కింగ్ అక్కడ గీసుకొని ఆ చివరికి కుట్టుకోవాలి. ఇప్పుడు సైడ్లేమో చూసుకోవాలి. సైడ్లు అలా చూసుకొని మనం చూసారా ఫ్రంట్ పట్టు ఎంత బాగా వచ్చిందో కరెక్ట్గా. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ లోతు వచ్చేసి తీసుకోవాలి 1/2 ఇంచు. అక్కడి నుంచి అలాగా పెట్టుకోవాలి మార్కింగ్. సో ఇప్పుడు ఈ విధంగా కటింగ్ చేసుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ విధంగా పైనుంచే కటింగ్ చేసుకోండి. ఎప్పుడైనా అలా పైనుంచి కటింగ్ చేసుకుంటే ఇంక ఫ్యూచర్లో ఎప్పుడు తప్పులు రావు. సో కరెంట్ పోయింది, మాకు కరెంట్ వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు వచ్చేసరికి సేప్ పట్టీలు ఎలా మడత పెడుతున్నానని చూడండి. సో అది ఏమో చివరికి బ్యాక్ సైడ్ కుడతాం కదా. సో ఆ పట్టీలు అవి ఇప్పుడు ఫ్రంట్ వైపు క్రాస్గా నేను అలా తీసుకుంటున్నాను. చూడండి, ఫుల్ వీడియో అయితే వచ్చింది, చూడండి ఫ్రెండ్స్. ఎంత ఈజీ కటింగ్ చేశాను కదా. సో నాకు ఫస్ట్ నేర్చుకున్నప్పుడైతే అసలు యూట్యూబ్ ఛానలే తెలియదు అసలు. ఇంకా ఇలా వీడియోలు పోస్ట్ చేస్తే అప్పుడు నాకైతే త్వరగా వద్దునేమో. ఫస్ట్లో మొబైల్ టచ్ మొబైల్ లేదు కదా. సో నెక్స్ట్ వీడియోలో మీతో మాట్లాడతా నేనైతే వీడియోలు చేస్తాను. ఈ వీడియో అయితే ఫుల్ కటింగ్ అయితే అయింది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగైతే మళ్ళీ చెప్తున్నాను, ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.